అందరికీ నమస్కారం అండి. ఇగో ఇదానికి రాయంగా ఇగో ఇక్కడ రక్తం గడ్డగట్టింది అంటే ఈ ఎర్ర అయింది చూడండి. చూడండి ఇగో ఇది అదే ఇది గడ్డగట్టింది అంటే ఇగో మనం ఎప్పుడైతే ఇదంతా తైలం ఆనందం తైలతో రాస్తామో ఈ విధంగా ఎర్రబడుతుంది. ఏది ఎక్కడ నొప్పి ఉండి గడ్డగట్టిన గడ్డ ఈ విధంగా ఎర్రబడుతుంది. చూడండి కొంచెం దగ్గర తీసుకొచ్చి చేయించు. ఈ ప్రాంతంలో గడ్డ ఉన్నది. ఇది ఎర్రగా ఉన్నది చూడండి. ఈ ప్రాంతంలో ఇలా గడ్డ ఉన్నది, ఇంత వెడల్పుతోటి గడ్డ ఉన్నది. ఇటు గొర్రె గుజ్జినప్పుడు వెనక పడ్డాట. ఇగో ఈ ఎర్ర ఇది ఇప్పుడు ఈ గడ్డ చేయబట్టే సత్తాండవు సావి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గుంజుతుంది, మొత్తం గుంజుతుంది. ఈ ఎర్రబడది కదా ఈ గడ్డ తగ్గనంటే ఇది మనం బండిగురి ఆకు పెట్టి ఇటుక పెళ్ళి వేసి కాపాలి. ఇటుక పెళ్ళి వేసి కాపితే కంప్లీట్గా తక్కువ అవుతుంది. అంటే మేము ఆ పని చేస్తాం. లేదంటే వీళ్ళు ఇంటికాడ చెప్తే వీళ్ళు ఇంటికాడ పోయి చేసుకుంటారు. ఇదిగో గడ్డ కరిగినప్పుడే మంచిగా రక్త సరఫరా అయ్యి ఈయనకి ఎడమ చేతి గుంజుడు తక్కువ అయిపోతుంది. మొత్తం నొప్పి అనేది ఏం లేకుండా పోతుంది. ఇది చాలా ఉన్నది అవస్థ అయినది. ఇక్కడ ఈ మెడనరాల నుంచి వెళ్తాను ఇది చేయబట్టి ఇక్కడ నుంచి ఈ జబ్బు మొత్తం వెళ్తాను. మీకు కూడా ఎవరైనా ఏ నొప్పి ఉన్నా కానీ పాత దెబ్బలున్నా కానీ పడ్డా కూడా సైకిల్ మించలు పడ్డా కానీ మోటార్ సైకిల్ మించలు పడ్డా కానీ ఏ బండ్ల మించలు పడ్డా కానీ ఎడ్లు పొడిచినా కానీ గొర్రెలు పొడిచినా కానీ గుద్దినా కానీ ఏదైనా కానీ మీరు వచ్చి చేయించుకుంటే మీకు కూడా తగ్గిపోతుంది. మా ఆమ్ల తైలంతో ఇట్లా మర్దం చేసినట్టు ఏదంటే కంప్లీట్గా తగ్గుతుంది. ఈ తైలం మీకు ఇంటికి కూడా కావాలంటే మేము ఇంటికాడ కూడా మీరు రాసుకోవచ్చు. దాని ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకి ఇట్లా ఇట్నే ఇదే పరిస్థితి ఎట్లా మీరు రాస్తారంటే మేము రాయం. వాళ్ళ భర్త రాసుకోవాలి, లేకపోతే వాళ్ళ బిడ్డ రాయాలి. ముసలిళ్ళకైతే మేము రాస్తాం.